నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వృద్ధాశ్రమంలో గదులు తగినన్ని లేవని ప్రగతి సేవ సంస్థ సభ్యులు తెలియజేశారని, వృద్ధుల కొరకు మా సొంత నిధులతో గదిని నిర్మించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన వృద్ధుల గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా ఆయన మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కంటి రామ్మోహన్ రావు వృద్ధాశ్రమానికి ఫ్రిడ్జ్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. సురేష్ కుమార్ దాతృత్వంతో భోజనాలను వృద్ధులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వృద్ధాశ్రమంలో రూము కొరత ఉందని తెలియజేశారని, మా వంతుగా దీన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారని, అయితే దానం చేసే గుణం తక్కువగా ఉందని కోటేశ్వరరావు తల్లిదండ్రులను కూడా వృద్ధాశ్రమంలో చేర్పించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. नमसा वसत्य मित्रं देवं मित्रगैर्नो अस्तु अनोराधा सहिता यद्वदन्तः చూడండి అన్న, చూడండి అన్న వస్తుందన్న. ఓకే కుర్చీలు ఎత్తారా? బాలేదు ఎమ్మెల్యే గారు, మీరు చేయించాలంటే సరే, నేను చేయించిన ప్రగతి సేవా సంస్థ చేయించిన ఒకటే. సపరేట్గా నేను దాత కాదు దానికి ప్రగతి సేవా సంస్థ వాళ్ళే దాత, మా కుటుంబ సభ్యులే దాతలు కాబట్టి దాని ప్రకారం మేము కట్టించాము. అలాగే ప్రగతి సేవా సంస్థ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందువల్లంటే అప్పుడు కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అందిస్తున్న సేవలు చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎవరు కోటేశ్వరులు లేదు. చూడండి, ఒకసారి చూడండి, వాళ్ళందరూ అంతా కూడా మైతా రైతులు ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. వీళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి తీసుకోకుండా పెద్దలు గోపాలం చెప్పినట్టు కోటేశ్వరుడు పిలిచే పరిస్థితి లేదు. గూడూరులో పేరు కోసం, వాళ్ళ మెప్పుల కోసం ఏదో పని చేస్తారు. అట్లా కాకుండా వాస్తవంగా ఎవరికి అందాలో, ఎవరికి సాయం అందాలో వాళ్ళకి సాయం ఇచ్చే దాంట్లో మా ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, పేదలకు సహాయం నాకు తెలిసి ఎవరు కూడా, ఎంత పెద్ద కోటేశ్వరులు కూడా చేయలేదన్నమాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మా ప్రగతి సేవా సంస్థ ఏమి చేసినా, నన్ను ఏం అడిగినా ఖచ్చితంగా నా భాగస్వామ్యం వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఉందని చెప్పి మా చంద్రశేఖర్ గారికి హామీ ఇస్తున్నా. అంటే రెండో మాట కూడా లేదు. అలాగే ఇప్పుడే చెప్పాడు, ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా కట్టించిందంతా ప్రగతి సేవా సంస్థ అని చెప్పారు. సంతోషం అండ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పారు, గొప్పోడు డబ్బు ఉన్నోడు వచ్చి తల్లిని కలుగు చేశారంటే అంతకన్నా దారుణం, పాపం కూడా ఇంకోటి. ఆయన ఎవరైనా కావచ్చు, ఆ పాపం భగవంతుడు వాళ్ళకి చూపిస్తాడు. చూపించకుండా పోయే సమస్య లేదు. ఎందుకంటే తల్లిదండ్రులను అట్లా అనాథలుగా వదిలేయడం అనేది అన్యాయం. ఏమి సంబంధం లేకుండా మా కళ్యాణమ్మ వాళ్ళ సొంత తల్లిదండ్రులుగా ఇక్కడ బ్రహ్మాండంగా చూసుకుంటుంది. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పారు, ఇక్కడ ఇన్వర్టర్ లేకపోతే చెప్పిన వెంటనే మా సారు రామ్మోహన్ సార్ గారు తీసేయడం
అలాగే ఫ్రిడ్జ్ అడిగితే వెంటనే వాళ్ళ అల్లుడు పుట్టిన సందర్భంగా మా రామ్మోహన్ గారు మంచివాళ్ళు, గూడూరులో ఇటువంటి ఉన్నారు కాబట్టి ఈరోజు గూడూరుకి మంచి పేరు. అలాగే పేద విద్యార్థులు కూడా వాళ్ళు కట్టిన ఫీజులతో చదువుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వీళ్ళన్నా చూసుకొని మిగిలిన డబ్బున్న వాళ్ళు స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో పేరు కోసం ఊరికే వచ్చి చేసిపోవడం కాదు, వెళ్ళిపోవడం కాదు, గూడూరుని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవడం కాదు. గూడూరుకి న్యాయం చేయండి. కొంత గూడూరు లోకల్ మనం అక్కడ పుట్టి అక్కడ పెరిగాం. ఈరోజు గోపాలన్న గారు ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా గూడూరు అభివృద్ధి అంటే అవుట్డేట్గా ఎవరితోన్నా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా తిడతాడు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కానీ ఖచ్చితంగా ఖండించేటువంటి మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తి గోపాలన్న. నాకు తెలిసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కాలేజీ చదువుతున్నప్పుడు నుండి గోపాలన్న అంటే మంచి పేరు. ఈరోజు అంబేద్కర్ కాలనీలో అక్కడ ఇల్లు కట్టిన కానీ ఆ కాలనీకి ఇంతకుముందు గతంలో పేరు కూడా పెట్టారు, నేను మార్చాను. తప్పు నేను మార్చి అంబేద్కర్ కాలనీ అప్పుడు గోపాలన్న గారు పెట్టించే కాలనీ కూడా పెట్టిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు పేదవాళ్ళ విషయంలో గోపాలన్న ఎప్పుడు కూడా సహాయ సహకారం నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేదు మా గోపాలన్న. పొగట్టం కాదు కానీ మంచితనం అనేది చాలా తగ్గిపోతుంది. దాతృత్వం అనేది దానికంటే చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. ఎవరు ఎంగిల్ చేస్తే కూడా ఇంత కాకెట్టాము సంపాదించుకొని మూటలు కట్టుకోవటం తప్ప ఆయన మామూలుగా అప్పర్ మిడిల్ క్లాస్ ఉండొచ్చు, చాలా గొప్ప దానాలు చేస్తూ ఉంటాడు. రోడ్డు క్లబ్లో కూడా అందరికంటే ముందు వస్తాం. వాళ్ళిద్దరిని అభినందిస్తూ మరి సునీల్ ఈ 10 నెలల్లో 10-11 నెలల్లో కూడా విస్తారంగా జనాలు తిరుగుతూ ఉంటాడు. గత సునీల్కి ఇప్పటికీ తేడా ఏంటంటే ఎవరైనా తన దగ్గరికి వచ్చి అవసరం అనడం అంటే ఈయనకు కూడా చేతికి అమ్ముకునేట్లేదు. అంటే నేను చూస్తున్నాను కదా, వాట్ ఎవర్ మీద పొలిటికల్ అప్లికేషన్స్ అవన్నీ వాళ్ళకి తన చేతనైన విధిలో తను రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా తన సాయం తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. గుడ్ సైన్. ఒక ఫ్యూచర్ ఉండేవాడు, చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఒక మంచి పరిణామం మరి నేను అభినందిస్తాను. మరి ఈరోజు నాకు తెలీదు ఆ రూమ్ మొన్న వచ్చినప్పుడు కూడా చెప్తారు. ఆ రూమ్ సునీల్ ఎవరు కళ్యాణమ్మ గారు మీరన్నా చెప్పాలి కదా, ఎమ్మెల్యే గారు కట్టించారు సార్ అని చెప్పాలి కదా. మీరు మమ్మల్ని ఫ్రిడ్జ్ అడిగేశారు రామ్మోహన్ రావు గారిని గమనించకపోతే మంచి పని చేసినప్పుడు మా 10 మందికి చెప్తే అది వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరైతే మీకు మంచి చేశారో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఈ సందర్భంగా మరోసారి రామ్మోహన్ రావు గారిని చంద్రశేఖర్ని అభినందిస్తూ మరి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారి పక్కన నిలబడే అవకాశం ఇచ్చిన వాళ్ళిద్దరికీ కూడా మన నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కరెంటు పోతే చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పి ఆమె చెప్పింది. అప్పుడు ఇన్వర్టర్ తీర్చాను. అట్లే మొన్న వచ్చినప్పుడు పాసు ప్రోగ్రామ్కి ఫ్రిడ్జ్ లేదని చెప్పారు. అంటే ఫ్రిడ్జ్ ఏమైనా వెంటనే చేస్తానమ్మా చెప్పా. అనుకోకుండా యాక్చువల్గా ఈరోజు మా అల్లుడు పుట్టిందినం, రేపు నా పుట్టిందినం, కలిసి వస్తాయని ఫ్రిడ్జ్ కూడా తీసుకొచ్చాను. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినానంటే దీంట్లో చూసి ఈ సంస్థలో నాకు తెలిసిన అతను 3 పిల్లకాయలు బాగా చేస్తున్నారు బిజినెస్. వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ చేర్పించారు. నేను రోజు వస్తే ఏమైనా ఇక్కడికి వచ్చాను వాళ్ళ అబ్బాయి అంటే అమ్మ బాగాలేదు, అమ్మ బాగాలేదు ఇక్కడికి హాస్పిటల్ కదా, లేదు ఇక్కడ చేర్పించున్నాం. అట్లనే ఈరోజు సమాజం. అందువల్ల ఏంటంటే అటువంటి పెద్దలందరూ వస్తున్నారు, బాగున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తున్నారు. నిజంగా మనం మెచ్చుకోవాల్సింది ఏమంటే ఆ కళ్యాణి గారిని. ఆమె తన బిడ్డల్లాగా చూసుకుంటూ చేస్తుంది. అంటే ఏ అవసరం ఉంటే ఎవరిని అడగాల అడిగి చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోయిన నెలలో 2 నెలల ముందు మా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఈ దుస్థితిని ఆయనకి తెలియజేయటం జరిగింది. వెంటనే స్పందించి 24 గంటల్లో అమౌంట్ నాకు చేర్చి అవన్నీ కట్టించటం. ఈ రూమ్ని అంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 24 మంది దాకా బాగా పనుకుంటారు, ఇబ్బంది లేకుండా. ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా మంచి గదిని ఏర్పాటు చేసిన మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన కూడా మా ప్రగతి కుటుంబ సభ్యుడు కాబట్టి
ఆయన కూడా కొంత బాధ్యత ఉంది కాబట్టి దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేసేటని నేను అనుకుంటున్నా. అదేవిధంగా పెద్దలు మనందరికీ సుపరిచితుడు పెద్ద ఆయన సాదాసీదాగా ఉండే వ్యక్తి మా ఎలసిరి గోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ఒక కార్యక్రమానికి అన్నకి ఫోన్ చేసి చెప్పిన వెంటనే అన్న రావటం జరిగింది. ఎందుకంటే అన్న గబక్కన రాడేమో అనుకున్నా, కానీ అన్న రావటం జరిగింది. ఎందుకంటే ఆయనకి పార్టీలకి అతీతంగా లేకుండా ఆయనకి అసలు పార్టీలు వీటితో సంబంధమే లేదు. మా గోపాల్ అన్నకి మనుషులు, గూడూరు ప్రజలు ఈయన కావాలి కాబట్టి ఆయనకు కూడా ప్రగతి సేవా సంస్థ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అందులో ఇంకొక అదృష్టం కూడా ఏంటంటే మా రోటరీ అంటే మా వాసు, మా రోటరీ అంటే లైన్స్ రోటరీ మాకు రెండు కళ్ళులాగా ప్రగతి సేవా సంస్థకి. దాంట్లో భాగంగా ఈరోజు ఆడిటర్ రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఆయన ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడ ఆయన ఒక్కడే, అది ఎంత ఖర్చు అయినా కూడా ఒక్కడే భరాయించి చేసే క్యాబులు ఉన్న వ్యక్తి మా రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మంచి ఫ్రిడ్జ్ను కూడా దీనికి దానం చేశారు మన ఎమ్మెల్యే గారు గోపాలన్న గారి చేతులు ఉండగా. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఇంకా ముందు ఈ ఒక ఆశ్రమ విషయానికి వస్తే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ గదులన్నీ మేమే కట్టిస్తుంటాం. గూడూరు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వీకే షోరూమ్ అధినేత మల్లికార్జున దాతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద గర్భిణీ స్త్రీలకు భోజనాలు డాక్టర్ షరీనా, డాక్టర్ రాజా చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, ప్రభాకర్, సుబ్బారావు, ఆనంద్, సుబ్రహ్మణ్యం, రాధయ్య, ఇబ్రహీం, రజనీకాంత్, సుమన్ రెడ్డి, వెంకట్, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు. సారీ స్కానింగ్ నెల నుంచి పనిచేయడం లేదు, ఒకరన్నా పట్టించుకుంటున్నారా? అందరికి చెప్పాము, ఎవరు పట్టించుకోవట్లే. వస్తాయి మా అక్కడ చెక్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఒకసారి తీసుకెళ్తే రానివ్వండి మా పర్లేదు, ఉంటాం, మేము వెయిట్ చేస్తాం. ఉంటాం. ఓకేనా మేడం, అక్కడ చెక్ చేసుకునే వాళ్ళు కూడా కొద్దిమంది పంపించండి మేడం, తీసుకొని వాళ్ళని. మా పౌష్టికాహారం తీసుకునేటువంటి గర్భవతులు ఏమైనా ఉంటే వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కాదు తర్వాత ఇప్పుడు కాదు, ముందు గర్భవతికి తర్వాత.
మా కొంచెం ముందుకు రండి జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీను అట్లాగే మా స్టాఫ్కి పేషెంట్స్కి అందరికీ నమస్కారము. ఈరోజు ప్రతి నెల 9వ తేదీన 11 సంవత్సరాలుగా ఏ మాత్రం అవాంతరం లేకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా జన విజ్ఞాన వేదిక వాళ్ళు మా పేషెంట్స్కి ఫుడ్డు, పౌష్టికాహారం, అట్టిపండు, వాటర్ బాటిల్ అన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు. వీళ్ళు పోయేసరికి లేట్ అవుతుంది. వాళ్ళకి ఈ భోజనం ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కటకం శ్రీనివాసులు, అత్తిమంజరి గోపాల్, రమణీయ, చవల సురేంద్రబాబు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కష్టాలు
అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దివ్యాంగులకు మంచి భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి దాతగా వ్యవహరించిన మన ఎస్కే షేక్ బాషా బషీరా మేడం గారు వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతి నెల కూడా మనకి ఏదో ఒక సహాయం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయటం చాలా సంతోషం. అలాగే ఈరోజు వాళ్ళు పెద్ద పాప చిన్న పాప వాళ్ళు ప్రసవించిన సందర్భంగా మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే వాళ్ళు పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు చల్లగా దీవించాలని ఆశిస్తూ అలాగే ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ముందు ఎన్నో చేయాలని మనం కోరుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడున్నా దేవుడు సుఖశాంతులతో మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలకి మరియు మా యొక్క కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్నం శ్రీనివాసులు గారికి, కృపాసేవ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క దాతగా వ్యవహరించినటువంటి ఎస్కే బషీరమ్మ భాషా గారుల దాతృత్వంతో ఈరోజు ఇక్కడ రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక కారణం ఉంది. వారు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ కూతురు మాత్రం ఇదే ఊళ్ళో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా సుఖమయంగా ప్రసవించినందుకు దేవుడికి కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ ఈ యొక్క రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది. అయితే వారి కుటుంబాలకి మంచి ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇస్తున్నటువంటి దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని బట్టి మానవ సేవే దైవ సేవ అంటే మానవ సేవ అంటారు అన్నట్టుగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి దేవుడు దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎలాంటిది లేకుండా ఇద్దరు సుఖంగా ప్రసవించడం జరిగింది. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలో ఉన్న అక్సా మసీదులో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కత్నా కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా మందులు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చాన్ బాషా, షఫీ, మౌలానా, తమీం బాయ్, కరీముల్లా, అస్లం తదితరులు పాల్గొన్నారు.
అక్సా మస్జిద్ ఆవరణంలో ముస్లిం పిల్లలకి సర్కంస్టెన్సెస్ అంటే ఒడుగులు సున్నతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంకి చేసిన మన డాక్టర్ అస్లం గారు, పెద్దలు మన జాన్ బాషా సాబ్ గారు, కరీముల్లా గారు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమము పూజలు నిర్వహించారు. నరసింహస్వామి అమ్మవార్లతో శేషవాహనంపై దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటం, భక్తుల నామస్మరణతో మాడవీధి ఉత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. महादेवाय नमः। ओं स्तंभजाय नमः। ओं रुद्रलोचनाय नमः। ओं रौद्राय नमः। ओं सर्वाहंताय नमः। ओं श्रीमते नमः। ओं ज्वालामारणे नमः। ओं महाज्वालाय नमः। ओं महाप्रभवे नमः। ओं विठलाक्षाय नमः। ओं सहस्राक्षाय नमः। ओं पुनरेक्षाय नमः। ओं प्रतापनाय नमः। ओं महानमस्तायुधाय नमः। ओं अक्षराय नमः। ओं शर्वाय नमः। ओं वनमालिने नमः। ओं वरप्रदाय नमः। ओं विश्वम्भराय नमः। ओं अद्भुताय नमः। ओं भव्याय नमः। ओं श्रीमहाविष्णवे नमः। ओं पुरुषोत्तमाय नमः। ओं अनघास्राय नमः। ओं श्रीलक्ष्मी గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం సాయి సత్సంగ నిలయంలో శ్రీచక్ర ప్రతిష్ట 17వ వార్షికోత్సవం సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ, కలశ స్థాపన, ప్రత్యేక పూజలు, శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత మహారుద్రాభిషేక సహిత హోమము, శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం హ్రీం హరిమకర్మకటాయ స్వాహా. ఓం హ్రీం హరిమకర్మకటాయ శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత శ్రీ సత్యసూర్యనారాయణ శ్రీ महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी याग्रवाहिनी श्री विजय दुर्गा परादेवत आराधनांजन समर्पयामि। अतः सौभाग्य सर्वदा सुक्षुप्ति वासामनांजन मनक्रेणाशयामिहं अभोजम समद्वे
గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.